మంత్రాలయం రాఘవేంద్ర స్వామి టెంపుల్‌కైతే వచ్చేసాము. ముందుగా నది దగ్గరికి వెళ్ళి కాళ్ళు, చేతులు కడుక్కొని నది పూజ అయితే చేసుకొనొద్దామనైతే వెళ్తున్నాము. లాస్ట్ ఇయర్ మేమొచ్చేసరికి ఇవన్నీ కడుతున్నారు. ఈ ఇయర్‌కైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చాలా చేశారు. నది దగ్గరికెళ్ళి గంగమ్మకైతే ఇంకా పూజించుకొని, దీపం పెట్టి, టెప్పలొదిలి కొన్ని వీడియోలు, ఫోటోలు తీసుకొని ముందుగా అమ్మవారినైతే దర్శనం చేసుకొని, రాఘవేంద్ర స్వామిని కూడా దర్శనం చేసుకొని కూర్చున్నాము. పక్కనే ఉన్న నాగప్పలకు కూడా దర్శనం అయితే చాలా జరిగింది. ఈ ఇయర్ అయితే వెండి తొడుగు కూడా చేపించారు. లాస్ట్ ఇయర్ అవేం లేకుండే. భజనలు అన్నీ జరుగుతున్నాయి. ఈరోజు కొంచెం క్రౌడ్ అయితే తక్కువగా ఉంది. చాలా ప్రశాంతంగా కూడా అయింది. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అయితే మాకు దర్శనం చాలా జరిగింది. అన్నప్రసాదం పెడుతున్నారంటే అక్కడికి కూడా వెళ్ళాము. ప్రతి ఇయర్ అయితే తినేసే వస్తాము. అక్కడ చాలా పెడతారు. ప్రతిరోజు కూడా పెడతారంట. ముందుగా పిల్లలకి తినిపించి మేము కూడా తినేసాము. చాలా మంచిగా అనిపించింది. పిల్లలు కూడా ఏం సతాయించకుండా సైలెంట్‌గా అయితే ఉన్నారు. ఇంకా అన్నప్రసాదం చేసేసిన తర్వాత మళ్ళీ రాఘవేంద్ర స్వామి టెంపుల్ లోపలికైతే వెళ్ళాము. ఇంకా ప్రాణం ఒప్పక మళ్ళీ ఎళ్లి నేను దర్శనం అయితే చేసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది. ఇంకా లాంగ్ జర్నీ కదా! ఇంక రిటర్న్ అయితే అయిపోయాము. బయటంతా వీడియో తీసుకొని కొన్ని ఫోటోలైతే దిగాము. మీరు మంత్రాలయం ఎప్పుడైనా వచ్చారా? కామెంట్ చేయండి.